సిఎల్పి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ్యులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ఎమ్మెల్యేల క్రమశిక్షణ, మంత్రుల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. మొదట మీడియా దగ్గర చిట్ చాట్లు చేయడం మానేయండి అంటూ ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సభలో అటెండెన్స్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని, ఇవాళ కీలకమైన సిఎల్పి సమావేశానికే 6 సభ్యులు రాకపోవడంపై ఆయన సీరియస్ అయ్యారు. మరోవైపు మంత్రులకు కూడా సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యేలు చెప్పే సమస్యలను వినాలని, వారికి మంత్రులు సమయం కేటాయించాలని స్పష్టం చేశారు. తాను కూడా ఎమ్మెల్యేల కోసం సమయం కేటాయిస్తాను, అందరం కలిసి సమస్యలను పరిష్కరిద్దామన్నారు. ప్రతిపక్షాలు చేసే విమర్శలకు లైట్ తీసుకోవద్దని, ప్రతి ఇష్యూపై గట్టిగా కౌంటర్ ఇవ్వాలని సూచించారు. విశాఖ సిఎల్పి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ్యులపై తీవ్ర స్థాయిలో అయితే విరుచుకుపడ్డారు. ముఖ్యంగా అటు ఎమ్మెల్యేల క్రమశిక్షణకు సంబంధించి మంత్రుల తీరుపై కూడా సీఎం అసహనం వ్యక్తం చేశారు. మొదట మీడియా దగ్గర చిట్ చాటులు చేయడం మానేయండి అంటూ కూడా హితబోధ చేయడం జరిగింది. అటు ఎమ్మెల్యేలకు కూడా స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చారు. సభలో అటెండెన్స్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గొద్దు అంటూ ఇవాళ కీలకమైన సిఎల్పి సమావేశానికే 6 సభ్యులు రాకపోవడంపై ఆయన సీరియస్ అయ్యారు. అలాగే మరోవైపు మంత్రులకు కూడా సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. మరి ఎమ్మెల్యేలకు ఎటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది? పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ లైవ్ లో అందిస్తారు. హేమ, కాసేపటి క్రితమే సిఎల్పి మీటింగ్ ముగిసింది. సిఎల్పి మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక అంశాలను కూడా చర్చించారు. సేమ్ టైం మంత్రులకు, ఎమ్మెల్యేలకు క్లాస్ పీకినటువంటి పరిస్థితి. మంత్రులకు మొదటగా ఎమ్మెల్యేలందరినీ కలవాలి, ఎమ్మెల్యేలకు సమయం ఇవ్వాలి, నేను కూడా సమయం ఇస్తాను, ఎమ్మెల్యేలతో ఏదైనా డిస్ప్యూట్ ఉంటే వెంటనే షార్ట్ అవుట్ చేసుకోవాలి, ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి కూడా రెస్పాండ్ అయ్యి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలపైన చర్చించాలి, వీలైనంత వరకు పరిష్కరించాలి అంటూ కూడా మంత్రులకు సూచించినటువంటి పరిస్థితి. సేమ్ టైం ప్రస్తుతం ఏదైతే అసెంబ్లీలో రానున్నటువంటి రోజుల్లో అపోజిషన్ పార్టీ వాళ్ళు చేసేటటువంటి కామెంట్స్ ఏదైనా సరే దానికి చాలా బలంగా ఆన్సర్ చెప్పే విధంగా కూడా ప్రతి ఒక్కరు ఉండాలి, కౌంటర్ ఇవ్వడానికి ప్రతి ఒక్కరు తయారుగా ఉండండి అంటూ కూడా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, అదేవిధంగా మిగతా ముఖ్య నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. ప్రతి ఒక్క ఎమ్మెల్యేది కూడా అటెండెన్స్ అనేది మస్ట్గా ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా అసెంబ్లీ సెషన్స్కి హాజరవ్వాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి సిఎల్పి మీటింగ్కి కూడా 6 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. ఒకవేళ వాళ్ళకి ఆరోగ్యం బాగోలేక రాకపోతే ఓకే, కానీ ఇతర ఏదైనా అంశాల వల్ల రాకపోతే మాత్రం వాళ్ళపైన సీరియస్ ఉంటుంది అంటూ కూడా చెప్పడం జరిగింది. కాసేపటి క్రితం అంటే దాదాపు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు కూడా సిఎల్పి సమావేశమైంది. సభలో చర్చించాల్సినటువంటి అంశం, అదేవిధంగా సభలో ఉండాల్సినటువంటి విధి విధానాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఇక బడ్జెట్ అనేది చాలా ఇన్నోవేటివ్గా ఉంటుంది, వైద్యం, విద్యకు ప్రాధాన్యత ఉంటుంది అంటూ కూడా చెప్పడం జరిగింది. బడ్జెట్ పైన ఎవరు మాట్లాడినా సరే, అంటే బడ్జెట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ప్రతిపక్షాలు చేసేటటువంటి కామెంట్స్కి కౌంటర్ ఇచ్చేందుకు తయారుగా ఉండండి అంటూ కూడా చెప్పడం జరిగింది. అసెంబ్లీలో ఏదైనా చర్చ జరిగినప్పుడు ఒకవేళ అది ఆ చర్చ వేరే అంటే ప్రతిపక్షాలు దానిపైన వేరే ఆరోపణలు చేసినా సరే అది డైవర్ట్ అవ్వకుండా కూడా చూసుకోవాలంటూ చెప్పడం జరిగింది. చిట్చాట్లు వీలైనంత మానేయండి అంటూ కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. మరొక వైపు 99 రోజుల్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకొని వెళ్లాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకు ఉందని చెప్పడం జరిగింది. వేసవి నేపథ్యంలో తాగునీటిపై సమస్య పైన ఫోకస్ పెట్టండి, ఇది మన ప్రభుత్వం ఇప్పుడు వేసుకునే రోడ్డు మ్యాపే వచ్చే ఎన్నికల్లో మనకి ఎజెండా అవుతుంది అంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పార్టీ ప్రభుత్వ పరమైన లైన్లోనే అందరూ స్పందించాలి, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు స్పందించకూడదు, సేమ్ టైం చిట్చాట్లు లేదంటే వ్యక్తిగతంగా ఎవరు కూడా మాట్లాడకూడదు, ఏదైతే పార్టీ లైన్ ఉంటుందో అది ఎవరు కూడా దాటి ప్రవర్తించకూడదు అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. రాజకీయాల్లో వ్యక్తిగతంగా డ్యామేజ్ ఉండొద్దు, అది వ్యవస్థ మొత్తాన్ని కూడా డ్యామేజ్ చేస్తుంది,
మీ ఒక్కరి వల్ల డ్యామేజ్ అయితే అది పూర్తి పార్టీ మీద పడుతుంది అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర రాష్ట్రాల్లో సంబంధించినటువంటి సమస్యలు ఆయా ప్రభుత్వ విధానాలు అధ్యయనం చేయాలి. వేరే వేరే రాష్ట్రాలకు కూడా వెళ్ళి అక్కడ ప్రభుత్వం ఏ విధంగా చూస్తుంది అనేది అధ్యయనం చేయాలి అంటూ కూడా సూచించారు. అసెంబ్లీ కమిటీలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకోవాలి. సభా చర్చల్లో మహిళా సభ్యులు అంటే ఎక్కడైనా చర్చలు జరిగినా సభలు జరిగినా అక్కడ మహిళలు ఎక్కువగా ఉండే విధంగా కూడా చూసుకోవాలి అంటూ కూడా సూచించారు. మహిళా శాసనసభ్యులు హాజరుతో పాటు చర్చలో కూడా పాల్గొనాలి. ఎందుకంటే గతంలో మనం చూసాము అసెంబ్లీ సెషన్ జరిగేటటువంటి సమయంలో మహిళా ఎమ్మెల్యేలు పార్టిసిపేట్ చేస్తున్నారు కానీ ఎవరు కూడా చర్చలో పార్టిసిపేట్ చేయడం లేదు. ప్రతిపక్షాల నుంచి అంటే బీఆర్ఎస్ నుంచి ఉన్నటువంటి సునీత లక్ష్మారెడ్డి కానివ్వండి, సబితా ఇంద్రారెడ్డి చర్చల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వాటికి కామెంట్స్ కూడా చేస్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి మహిళలు ఎవరు కూడా చర్చల్లో పాల్గొనడం లేదు. సో ఖచ్చితంగా మహిళా శాసనసభ్యులు కూడా చర్చలో పాల్గొనాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా అసెంబ్లీ సమయంలో ఎవరు కూడా సమయంలో నిర్లక్ష్యం వహించొద్దు, ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాలి అంటూ కూడా కాస్త ఆగ్రహం చెందినటువంటి పరిస్థితి. సెషన్ మొత్తం సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యేలుగా ఉన్నన్ని రోజులు నన్ను సభకు రాకుండా చేశారు. సో ఆ విధంగా ఎవరు కూడా ప్రవర్తించకూడదు అంటూ కూడా చెప్పడం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు సబ్జెక్ట్ మాట్లాడడానికి సమయం ఇవ్వలేదు, ఇప్పుడు మాత్రం అందరికీ మనం సమయం ఇస్తున్నాము. ఇది ప్రజాపాలన, ప్రతి ఒక్కరికి కూడా సమయం ఇస్తున్నాం. ప్రతి ఒక్కరు అంటే ప్రతిపక్షాలతో పాటు అధికార పక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా తమ సమయాన్ని తీసుకొని మాట్లాడాలి. ఈవెన్ ప్రతిపక్షాలు చేసినటువంటి కామెంట్స్కి కూడా బలంగా కౌంటర్ ఇచ్చే విధంగా కూడా సిద్ధంగా ఉండాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. అసెంబ్లీలో జరిగేటటువంటి ప్రతి ఒక్క అంశం పైన కూడా విప్పులదే పూర్తి రెస్పాన్సిబిలిటీ. ఆ ప్రతిపక్షాలు ఏం మాట్లాడినా కూడా దానికి సరైన సబ్జెక్ట్తో కౌంటర్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మొత్తం కూడా విప్పుల మీదే ఉంటుంది. ఎప్పటికప్పుడు కౌంటర్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం రాష్ట్రంలో 3వ బడ్జెట్ని ప్రవేశపెడుతున్నాము. బడ్జెట్ అనేది విద్యా వైద్యకు సరిపడా విధంగా ఉంటుంది, పెద్దపీఠం వేస్తూ ఉంటుంది. సో ఎవరు ఏం కామెంట్ చేసినా దానికి సిద్ధంగా ఉండండి అంటూ కూడా ఎమ్మెల్సీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. సో చూడాలి మరి రేపటి నుంచి ముఖ్యమంత్రి దిశానిర్దేశం ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎమ్మెల్యేలు అంతా కూడా చర్చలో పార్టిసిపేట్ చేస్తారా, ప్రతిపక్షాలకు బలంగా కౌంటర్ ఇస్తారా అనేది మాత్రం వేచి చూడాలి. రేఖ. రైట్, థ్యాంక్ యూ హేమ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. అటు సిఎల్పి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ్యులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అలాగే పలు సలహాలు సూచనలు కూడా